మెన్స్ట్రుయేషన్ అంటే మన భాషలో పీరియడ్స్. వీటి గురించి చాలామందికి తెలుసు. కానీ తెలీదు. అందరికీ స్టమక్‌లో పెయిన్ వస్తుంది, బ్లడ్ అంతా డిశ్చార్జ్ అవుతుంది అని మాత్రమే తెలుసు. బట్ వాట్ రియల్లీ హ్యాపెండ్ అని తెలియదు. అలాగే యానిమల్స్‌లో పీరియడ్స్ అవుతాయా? అవ్వవా? బర్డ్స్‌లో ఎలా పీరియడ్స్ అవుతాయి? అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మనకి మెన్స్ట్రుయేషన్, యానిమల్ పీరియడ్స్ అనేవి అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి ప్రైమేట్స్ అంటే ఏంటి, నాన్ ప్రైమేట్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. సింపుల్ అండ్ స్పీడ్గా కంప్లీట్ చేస్తాను, వినండి. ప్రైమేట్స్ అండ్ నాన్ ప్రైమేట్స్ బాడీ స్ట్రక్చర్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రైమేట్స్ అంటే షోల్డర్ మూమెంట్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉండి, హ్యాండ్స్ అండ్ లెగ్స్ని డిఫరెంట్ పర్పసెస్కి యూస్ చేస్తూ కాంప్లెక్స్ బిహేవియర్ ఉండి ఆలోచించగలిగే శక్తి ఉండే జంతువులు అని అర్థం. ఉదాహరణకు మనుషులు, గొరిల్లాలు, ఏప్స్, చింపాంజీస్ అండ్ సిమియన్స్. ఇలా దాదాపు 300కు పైగా జాతులు ఉన్నాయి. ఇవన్నీ మినహాయించి మిగిలిన జంతువుల జాతులన్నీ నాన్ ప్రైమేట్స్. ఇంకా మన మెయిన్ టాపిక్ మెన్స్ట్రుయేషన్. దీన్ని మెన్సెస్ అని, మెన్స్ట్రువల్ సైకిల్ అని, పీరియడ్స్ అని అంటారు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కేవలం ప్రైమేట్స్లో మాత్రమే సంభవిస్తుంది. ఒక ఫీమేల్ బాడీ ప్రెగ్నెన్సీకి రెడీ అవ్వడం కోసం బాడీలో వచ్చే చేంజెస్నే మెచ్యూరిటీ అంటాం. ఆ చేంజెస్ని మనం గుర్తించేది మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారానే. ఒక కంప్లీట్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుండి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ పీరియడ్ వరకు. దీని డ్యూరేషన్ ప్రతి ఒక్కరికి కొంత డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే. అసలు మెన్స్ట్రుయేషన్ జరిగేది హార్మోనల్ చేంజెస్ వలన. హార్మోన్స్ అనేవి మన బాడీలోని కెమికల్ మెసెంజర్స్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోని పార్ట్స్ అయిన ఓవరీస్ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అయిన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్లను ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది. ఇలా హార్మోన్స్ రిలీజ్ చేయడం వలన ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ అంటే ఓవరీస్ నుండి ఎగ్ ఆర్ ఓవ్యూమ్ రిలీజ్ అవ్వడం. ఈ ఎగ్ని తెలుగులో అండము అంటారు. ఇలా రిలీజ్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్స్ త్రూ ట్రావెల్ చేస్తుంది. ఇలా ట్రావెల్ చేసే సమయంలో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ కూడా ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి ఆ ఎగ్ యొక్క ఔటర్ లేయర్ ఏదో ఒక స్పర్మ్ సెల్ మాత్రమే బ్రేక్ చేసి ఆ ఎగ్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అంటారు. ఈ జైగోట్ ఫాలోపియన్ ట్యూబ్లో ట్రావెల్ చేస్తూ 1 సెల్ 2 సెల్స్గా, 2 సెల్స్ 4 సెల్స్గా, 4 సెల్స్ 8 సెల్స్గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఇలా 1 వీక్ తర్వాత జైగోట్ యూటరస్లోకి వెళ్తుంది. యూటరస్ అంటే గర్భాశయం. ఇలా జైగోట్ యూటరస్లోకి వచ్చే లోపే యూటరస్లో ఎండోమెట్రియం రెడీ అయి ఉంటుంది. ఎండోమెట్రియం అనేది యూటరస్ లోపల ఈస్ట్రోజన్ హార్మోన్ వలన బిల్డ్ అయ్యే ఒక థిక్ లేయర్. దీనిని యూటరైన్ లైనింగ్ అని కూడా అంటారు. యూటరస్కి వచ్చిన జైగోట్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. దానినే బ్లాస్టోసిస్ట్ అంటారు. ఈ బ్లాస్టోసిస్ట్ ఎండోమెట్రియంకి అటాచ్ అవుతుంది. ఇలా అటాచ్ అయ్యే ప్రాసెస్ ఇంప్లాంటేషన్. ఇంప్లాంటేషన్ జరిగిన తరువాత సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ బేబీ బాడీ ఫామ్ అవుతుంది. ఇలా బేబీ ఫామ్ అయ్యే టైంలో మనకి తెలియజేయడం కోసం, అలాగే యూటరస్ ఎండోమెట్రియం బ్రేక్ అవ్వకుండా మెయింటైన్ చేయడమని సిగ్నల్ ఇవ్వడం కోసం కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎండోమెట్రియం నుండి ఇంప్లాంటెడ్ ఎంబ్రియోకి అంటే డెవలప్ అయ్యే బేబీకి వెళ్ళే బ్లడ్లో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది అంతా కాన్సెప్షన్ ప్రాసెస్. కానీ పీరియడ్స్ అయ్యేది ఇలా జరగకుండా ఓవరీస్ నుండి రిలీజ్ అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్లో ఫెర్టిలైజ్ అవ్వకుండా యూటరస్కి వెళ్ళడం వల్ల. ఎప్పుడైతే ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వకుండా యూటరస్కి వెళ్తుందో అప్పుడు ఫీమేల్ హార్మోన్స్ ఎండోమెట్రియం బ్రేక్ అవ్వడం కోసం సిగ్నల్ని పంపిస్తాయి. దాని ద్వారా ఎండోమెట్రియం బ్రేక్ అయ్యి సర్విక్స్ అండ్ వజైనా నుండి బ్లీడింగ్ అవుతూ డిశ్చార్జ్ అవుతుంది. దీనినే మెన్స్ట్రుయేషన్, మన భాషలో పీరియడ్స్ అంటాం. నార్మల్ పీరియడ్లో 3 to 7 days బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది. బ్రేక్ అయిన ఎండోమెట్రియం తిరిగి 10th డే ఆఫ్ ది మెన్స్ట్రువల్ సైకిల్ నుండి బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది బిల్డ్ అవ్వడానికి 1 నెల సమయం పడుతుంది. అందుకే మెన్స్ట్రుయేషన్ 21 నుండి 35 రోజుల గ్యాప్తో జరుగుతుంది. పీరియడ్లో డిశ్చార్జ్ అయిన మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్లో 0.5% వరకు బ్లడ్ ఉంటుంది. మిగిలిన 0.5% సోడియం, కాల్షియం, ఫాస్ఫేట్, ఐరన్, క్లోరైడ్, సర్వికల్ మ్యూకస్, వజైనల్ సిక్రెషన్స్, బ్రేక్ అయిన ఎండోమెట్రియం టిష్యూ, అలాగే న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇది ప్రైమేట్స్లోని కంప్లీట్ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్. నాన్ ప్రైమేట్స్ అయిన యానిమల్స్లో జరిగే పీరియడ్స్ని ఈస్ట్రస్ సైకిల్ అని అంటారు.
ఇది కొంత డిఫరెంట్గా ఉంటుంది. చెప్తాను వినండి. ఈస్ట్రస్ సైకిల్ జరిగే నాన్ ప్రైమేట్స్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి. వీటిలో కూడా ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎగ్ 3 to 4 డేస్లో యూటరస్కి ట్రావెల్ అవుతుంది. యూటరస్లో అప్పటికే ఎండోమెట్రియం బిల్డ్ అయి ఉంటుంది. అది ఫెర్టిలైజ్ అవ్వని ఎగ్ అయితే ఎండోమెట్రియం బ్రేక్ అవుతుంది, కానీ బాడీ నుండి డిశ్చార్జ్ అవ్వదు. వీటి యూటరస్కి అటాచ్ అయ్యి పైప్స్ ఆకారంలో 2 పొడవుగా ఉంటాయి. వాటిని యూటరైన్ హార్న్స్ అంటారు. ఇవి బ్రేక్ అయిన ఎండోమెట్రియం టిష్యూని అలాగే సెల్స్ని ఆ ఎగ్ని వాటి సర్క్యులేటరీ సిస్టంలోకి అబ్జార్బ్ చేసుకుంటాయి. అందుకే వీటిలో బ్లీడింగ్ ఉండదు. ఈ కంప్లీట్ సైకిల్ 15 to 20 డేస్లో పూర్తవుతుంది. ఇది నాన్ ప్రైమేట్స్లో జరిగే కంప్లీట్ ఈస్ట్రస్ సైకిల్. ఇక బర్డ్స్ విషయానికి వస్తే వీటిలో మెన్స్ట్రుయేషన్ అండ్ ఈస్ట్రస్ సైకిల్స్ జరగవు. కేవలం ఓవ్యులేషన్ మాత్రమే జరుగుతుంది. కారణం, ఇవి కేవలం గుడ్లను మాత్రమే పెడతాయి. ఆ తర్వాత వాటిని పొదుగుతాయి. వీటి ఎగ్ ఫార్మేషన్ పైన షెల్తో ఉంటుంది కాబట్టి ప్రాసెస్ కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి సంభోగం చేయకుండా కూడా గుడ్లను పెట్టగలవు, కానీ అవి పొదిగిన పిల్లలు పుట్టవు. కేవలం ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్, అంటే ఇవి సంభోగం తరువాత పెట్టిన గుడ్లను పొదిగితేనే పిల్లలు పుడతాయి. బర్డ్స్లో కూడా ఓవరీస్ ఉంటాయి. అవే ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి, కానీ రిలీజ్ అయిన ఎగ్ కంప్లీట్ షెల్తో ఉండదు. మనం ఎగ్ పగలగొడితే దాంట్లో ఉండే ఎల్లో పార్ట్ మాత్రమే ఓవరీస్ రిలీజ్ చేస్తాయి. దాన్నే యోక్ అంటారు. ఇలా రిలీజ్ అయిన యోక్ ఫాలోపియన్ ట్యూబ్లోని ఫస్ట్ పార్ట్ అయిన ఇన్ఫండిబ్యులం ఆ యోక్ని చుట్టేసుకుంటుంది. ఈ పార్ట్లోనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అది 15 to 17 మినిట్స్లోనే. నెక్స్ట్ ఫెర్టిలైజ్డ్ ఆర్ అన్ఫెర్టిలైజ్డ్ యోక్ మ్యాగ్నమ్ అనే పార్ట్లోకి వెళ్తుంది. ఈ పార్ట్లోనే మనకు తెలిసిన ఎగ్ వైట్ ఫామ్ అవుతుంది. అది 3 గంటల్లోనే. తరువాత ఇస్థమస్ అనే పార్ట్లో ఇన్నర్ అండ్ అవుటర్ షెల్ మెంబ్రెన్స్ 75 మినిట్స్లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ యూటరస్. బర్డ్స్లోని యూటరస్ని షెల్ గ్లాండ్ అంటారు. ఇక్కడ 20 గంటల వరకు ఉండి ఎగ్ షెల్ తయారవుతుంది. ఈ ఎగ్ షెల్ కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. ఎగ్ షెల్ తయారు చేయడానికి వాటి బాడీలో బోన్స్ నుండి 8 to 10% ఆఫ్ కాల్షియంని తీసుకుంటాయి. ఈ బోన్ కాల్షియం ఎగ్ షెల్ తయారు చేయడానికి 47% ఆఫ్ కాల్షియంని ప్రొవైడ్ చేస్తుంది. మిగిలింది అది తీసుకునే ఆహారం నుండి తీసుకుంటుంది. ఆ తర్వాత గుడ్లు పెడుతుంది. పక్షుల్లో ఉండే ఒక అడ్వాంటేజ్, ఇవి 10 డేస్ నుండి 2 వీక్స్ వరకు మేల్ బర్డ్ స్పెర్మ్ని వాటి బాడీలో స్టోర్ చేసుకోగలవు. వీటి బాడీలో యూటరస్ అండ్ వజైనాకి మధ్యలో డీప్ గ్లాండ్స్ కొన్ని ఉంటాయి. వీటిని స్పెర్మ్ హోస్ట్ గ్లాండ్స్ అంటారు. ఎప్పుడైతే పక్షి గుడ్డు పెడుతుందో ఆ తర్వాత స్పెర్మ్ హోస్ట్ గ్లాండ్స్లో స్టోర్ చేసిన స్పెర్మ్ ఫాలోపియన్ ట్యూబ్లోని ఫస్ట్ పార్ట్ అయిన ఇన్ఫండిబ్యులంలోకి వెళ్ళి యోక్ని ఫెర్టిలైజ్ చేస్తాయి. అలా మళ్ళీ కంప్లీట్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇది బర్డ్స్లోని రిప్రొడక్టివ్ సిస్టమ్. వీడియోను కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఎన్వైరన్మెంట్ గురించి, ఎర్త్ క్రియేచర్స్ అండ్ ఆర్గానిజమ్స్, కంప్లీట్ ప్రకృతి గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.